హే హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లో. ఈ వీడియో వచ్చేసి మేము ఒరిస్సా వెళ్ళిన రోజు సాయంత్రం రూమ్లో ఏముంటాంలే అని చెప్పి అలా సరదాగా చిల్ అవుదాము అని చెప్పి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి భువనేశ్వర్లోనే ఉన్న ఎయిర్పోర్ట్ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా బాగుంది చూడడానికి. ఇలా మనకి బయట ఒక ఫ్లైట్ పెట్టారు, దాని చుట్టూ అయితే పార్క్ అయితే చాలా బాగుంది. మేమైతే అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాం. మేము వెళ్తుల్లోకి టైం వచ్చేసి అప్రాక్స్గా ఈవినింగ్ 7 ఆ టైం అయితే అయిపోయింది. అందుకని చెప్పి క్లారిటీ అయితే సరిగా లేదు, ఫుల్ లైట్స్ పెట్టేశారు, అందుకని వీడియోస్ కూడా సరిగా రావట్లేదు. ఎయిర్పోర్ట్ చుట్టూ మొక్కలు అయితే చాలా బాగున్నాయి, అసలు కటింగ్స్ గట్టా చాలా బాగా చేశారు. నాకు ఈ ఎయిర్పోర్ట్ నేమ్ అయితే సరిగా గుర్తులేదనమాట. మొత్తం తిరిగి చూసినా వాళ్ళు ఏమనట్లేదు, లోపలికి ఒకటే ఎంట్రీ లేదంట. నేను అదే అనుకున్నాను, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా బయట నుంచే వెళ్ళిపోవాలంట, లోపలైతే వెయిటింగ్ హాల్లోకి వెళ్ళడానికి కూడా లేదంట. ఎయిర్పోర్ట్లో మన హ్యాండ్లూమ్స్కి గట్రా సంబంధించిన షాపులు అయితే చాలా ఉన్నాయి. భువనేశ్వర్ స్పెల్లింగ్ అయితే మనం భువనేశ్వర్ అంటాం, అక్కడైతే మాత్రం భువనేశ్వర్ బియు అనే ఉంది, బుబా అని. సో ఫైనల్గా అది అయితే భువనేశ్వర్ అయితే కాదు. మేమైతే కనుక భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి ఒక 4 కిలోమీటర్స్ దగ్గరలోనే రూమ్ తీసుకుని అయితే స్టే చేసాము. అక్కడ ఫుడ్ ఎలా ఉంది, మేము ఫుడ్కి ఎలా అడ్జస్ట్ అయ్యాము, ఇవన్నీ వీడియోస్ కూడా ముందు అయితే వస్తాయి. మేము అక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఇవన్నీ కూడా వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. అన్ని వీడియోస్ అయితే ఫుల్గా వాచ్ చేయండి. లైక్ మాకు ఎంత ప్రైస్ పడింది, మేము ఎంతమంది వెళ్ళాం, ఎన్ని షేరింగ్స్, ఇలా ఎంత కాస్ట్లో అయితే వెళ్ళాము, మొత్తం టోటల్ బడ్జెట్ కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్. రూమ్స్ ఎలా ఉన్నాయి, రూమ్ కాస్ట్ ఎలా పడింది, అక్కడ మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏ ఏరియాలో ఏమేమి ఉంటాయి, మేము తెలుసుకున్న ఏంటి, అవన్నీ కూడా వస్తాయి విత్ బడ్జెట్స్తో సహా. మేము ఒక 1.5 డే అయితే కనుక పూరీలో స్టే చేసాము. పూరీలో అయితే గోల్డెన్ బీచ్కి అయితే చాలా దగ్గరలో అయితే స్టే చేసాము. జస్ట్ ఒక 5-10 మినిట్స్ నడిస్తే కనుక మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు. రూమ్ దగ్గర నుంచి బీచ్ చాలా బాగా కనిపిస్తుంది. అవన్నీ డీటెయిల్స్ కావాలి అంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే భువనేశ్వర్లోనే ఉన్న అతిపెద్ద జూ ఉంది కదా, 1100 ఎకరాస్, దానికి కూడా వెళ్ళాము. అక్కడైతే పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో అవన్నీ వీడియోస్ కూడా ముందు అయితే వస్తాయి. కానీ ఎయిర్పోర్ట్కి కొంచెం వెలుగుండిగా వెళ్ళుంటే కనుక ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళమని అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇది సెకండ్ టైం అనమాట ఎయిర్పోర్ట్ని అంత దగ్గరగా వెళ్ళి చూడడం. మా బుడ్డిదైతే చాలా ఎంజాయ్ చేసేసింది. పాపం వాళ్ళ నాన్న లేకపోయినా నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదు, బాగానే కోఆపరేట్ చేసింది ఆ రోజు. అసలు ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, అలాగే బార్గింగ్ స్కిల్స్ యూజ్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా, ఇవన్నీ కూడా నేనైతే మీకు చెప్తాను. ఇది వచ్చేసి మొత్తం మా ట్రిప్ అయితే 3 nights 4 days అనమాట. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.